నాగేశ్వర ఒక నిమిషం మనతో మాడడానికి ఎక్స్ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు. ధర్మశ్రీ గారు నమస్తే సార్. హలో హలో అమ్మా, నమస్తే. నమస్తే ధర్మశ్రీ గారు. అసలు ప్రమాదం జరగడం బాధాకరమే, మీరేమంటారు ఈ ప్రమాదానికి సంబంధించి? ఇది కేవలం ఏంటంటే ఇది ప్రభుత్వ వైఫల్యం అంటాను. 100% ప్రభుత్వ వైఫల్యం. దీని పూర్తి బాధ్యత స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, మేనేజ్మెంట్ బాధ్యత వహించాలండి. ఎందుకంటే ఒక సంవత్సరం ఏడాదిలోనే 10,000 ఉద్యోగాలు పీకిశారు. ఎలాగే పీకిడు వీఆర్ ఫిట్నౌట్ పెట్టమను, మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు కాబట్టి వీఆర్ కి అప్లై చేసుకోండి అని చెప్పడం. అలా వీఆర్ పెట్టి ఒక 8,000 ఎంప్లాయీస్ ని పీకిడు, ఏజ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి చేయడం. అలా ఒక 2,000 ఎంప్లాయీస్ అవుట్ సోర్స్ వాళ్ళు, అందులో 6,000 మంది అవుట్ సోర్స్ వాళ్ళు ఉన్నారు. టోటల్ 10,000 ఎంప్లాయీస్ పోతే, టోటల్ ఉన్నటువంటి 25,000లో 10,000 ఎంప్లాయీస్ పోతే మిగిలినటువంటి 15,000 మంది చేత మొత్తం స్టీల్ ప్లాంట్ రన్ చేసేద్దాం అని అనుకుంటే ఎంత తప్పండి. అంటే పొమ్మని లేక పొగ పెట్టడం, వాళ్ళందరినీ పంపించడం. ఒక స్కిల్ వర్కర్స్ అలాంటి వాళ్ళు అందరినీ కూడా ఏంటంటే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి జనరల్ గా ఈ టెక్నీషియన్స్ వీళ్ళు ఎవరికి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ తప్ప నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ వచ్చి ఒక డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు ఉండవు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒక దగ్గర బాగా వాడు స్కిల్ వర్కర్ ఒక డిపార్ట్మెంట్ లో స్కిల్ ఉన్నటువంటి వాడిని ఇంకో దగ్గరికి సడన్ గా మార్చేస్తే, అలా మార్చడానికి లేదు కానీ మార్చేశారు మ్యాన్ పవర్ తక్కువ అవడం వల్ల. మార్చడం వల్ల SMS లో ఎంతో ఘోరాతి ఘోరంగా విశాఖలో ఎంత ఘోరం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్నటువంటి 16 మంది 15 మంది పనిచేయవలసింది ఒక 5 చేత 6 చేత చేయించడం. అలాగే 8 మంది నిన్న 9 మంది చనిపోయారు. చాలా ఘోరం అనమాట. ఎంత అంటే కోడిని కోసేస్తే మన కాల్చితే ఎలాగో మాడిపోయి ఎవరు డెడ్ బాడీ లేటో పోల్చుకోలేని పరిస్థితి. దీనికి ప్రభుత్వం ప్రికాషన్స్, సేఫ్టీ మెథడ్స్ అవి తీసుకోకపోవడం, అలాగే మినిమం మెయింటెనెన్స్ కూడా ఏమాత్రం కూడా డబ్బు ఇంతకుముందే శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడాం ధర్మశ్రీ గారు. మాట్లాడినప్పుడు అన్ని విషయాల గురించి అడిగాము. అని ఏమంటారంటే మెయింటెనెన్స్ వైఫల్యం కాదు, ఏదైతే ఇటువంటి ప్రమాదం ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు, జరగడం ప్రమాదం అనేది బాధాకరమే. మేము కుటుంబాలను పరామర్శించాము, ఎక్స్గ్రేషియా ప్రకటించాము, ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటాం. 3 మ్యాన్ కమిటీ ఏదైతే వేసామో ఆ కమిటీ విచారణ తర్వాత రిపోర్ట్ వస్తోంది, భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఏమండి, సేఫ్టీ మెథడ్స్ ఎప్పుడైనా పాటించాలండి. ఇక్కడ ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎలాంటి ప్రమాదాలకు నిలయం లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా మీరు ఆలోచించండి. జనరల్ గా ఇక్కడ ఉద్యోగులు కూడా ఏం చేశారంటే ప్రొడక్షన్ పెట్టి శాలరీస్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 4.5 మాసాల నుంచి శాలరీస్ ఇవ్వలేదు. ఈ మంత్ కూడా ఒక 70% శాలరీస్ ఇచ్చి 30% శాలరీస్ ని అలా కట్ చేసి ఉంచారు. ఎంత అంటే వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయాలని చేస్తున్నటువంటి ఎత్తుగల్లో భాగమే నిన్న జరిగిన. ప్రభుత్వం చెప్తుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ వైపు వెళ్ళనివ్వం స్టీల్ ప్లాంట్ అని. మరి వెళ్ళిపోతే ఎంప్లాయీస్ బలవంతం రిటైర్మెంట్ ఎందుకు చేస్తారండి? ఇప్పుడు కూడా ఇంకా వీఆర్లు ప్రకటించుకుంటే పంపించి కొన్ని యూనిట్లన్నీ ప్రైవేట్ పరం చేసేస్తూ ఓన్లీ మేనేజ్మెంట్ వరకు, అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాడర్ లో ఉన్నటువంటి వాళ్ళని ఉంచినట్టు ఉంచి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పరం చేసి అవుట్ సోర్స్ ద్వారా నడిపించేద్దాం టోటల్ గా. టోటల్ గా SMS లో నేను జరిగిన ప్రమాదం అయితే ఎప్పుడు కూడా ఇంచుమించు 13 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పటి వరకు ఏం జరగలేదు. ఆ 13 సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ఎక్స్గ్రేషియా 5 లక్షలు, ఇప్పుడు నిన్న 5 లక్షలు ప్రకటిస్తున్నారు. తప్పది. ₹1,00,00,000 మినిమం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎందుకంటే అది ఫ్యాక్టరీ స్టీల్ ఉక్కు కర్మాగారం మేనేజ్మెంట్ పెడుతుందా, గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందా? ఇమీడియట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునే ₹1,00,00,000 ఒక్క కుటుంబానికి ఇచ్చి ఉద్యోగ భద్రత, ఆ కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశాలు ఇస్తేనే గానీ వాళ్ళకి ఉపశమనం కలిగించలేక. ఉపశమనం అంటే పోయిన ప్రాణాలు ఎటు రావు. ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా ముప్పు జరగకున్నా, ఇలాంటి మళ్ళీ నిప్పు రేగకున్నా ఉండాలి అని మంచిగా చెప్పుకోవాలనుకుంటే తక్షణమే ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ. నిన్న ఈవినింగ్ కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చినప్పుడు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ధర్మశ్రీ గారు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడానికి, దాన్ని ఏదైతే డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అని చెప్పి హామీ ఇచ్చారు. ఏమా మాట చెప్పడం కాదు, ఇక్కడ ఎలాగనుకుంటున్నారు? నిన్న ఎంత సేఫ్టీ మెజర్స్ అంటే చేయవలసింది 150 టన్నులు మొత్తం ద్రవంగా ఉన్నటువంటి ఉక్కు అనమాట. ఎగిసి 1600 డిగ్రీలు వేడికి మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రేన్ కూడా దగ్ధం అయిపోయింది టోటల్ గా.
అంటే అంత ఎంత హిట్ దానికి ఎంత ఇదిగా చేయాలండి, అది అలాంటివి ఏవి మెథడ్ సేఫ్టీ మెథడ్ గతంలో చేసేవారు. మెయింటెనెన్స్ కి ఓన్లీ మెయింటెనెన్స్ కి 10 కోట్ల దగ్గర మినిమం కేటాయించేవారు. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎప్పటి నుంచి పట్టించుకోవడం మానేసిందంటారు ప్రభుత్వం, అంటే స్టీల్ ప్లాంట్ కి సంబంధించి? ఏ టైం నుంచి సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, డైలీ రొటీన్ గా జరగాల్సినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు? గత 24 మాసాలుగా 24 మాసాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటారు నుంచి ఈ గత 24 మాసాలుగా ఈ దీని మీద చేయడం కానీ, కార్మికులు ఏమైనా పోరాటం చేస్తే వాళ్ళ భయభ్రాంతులు గురి చేయడం కానీ, కార్మిక సంఘాలని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ, ఏవైనా సమస్యలు ఎత్తితే వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమం కానీ ఎన్ని చేస్తూ కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసేలో భాగంగా చేస్తున్నటువంటి ప్రక్రియ తప్ప మేము మాట్లాడితే రాజకీయం అనుకుంటారు. 100కు 100 కూడా ఇక్కడ ఈ స్టీల్ ప్లాంట్ లో మాత్రం సేఫ్టీ మెథడ్స్ పాటించకపోవడం, ఆ ప్రికాషన్స్ ముందే అక్కడ ఉన్నటువంటి జాగ్రత్తలు పాటించకపోవడం, మెయింటెనెన్స్ కి అమౌంట్ కేటాయించకపోవడం, 10 మంది చేయవలసిన పనికి 2-3 చేత చేయించే పని ఒత్తిడి భారం చేయడం వల్లే వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి ఇది లేక, వాళ్ళు గత్యంతరం లేక ఇంకా ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన బయటకు వెళ్ళి బ్రతకలేమని చెప్పి చేస్తూ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇది 100కు 100 పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా ఇక్కడ మేనేజ్మెంట్ దానికి వైఫల్యం అని మాత్రం చెప్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ధర్మశ్రీ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ నాగేశ్వరరావు, ప్రజెంట్ అక్కడ ఏదైతే